समः समविभक्ताङ्गः स्निग्धवर्णः प्रतापवान् पीनवक्षा विशालाक्षो लक्ष्मीवान् शुभलक्षणः धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वस्यः समाधिमान् प्रजापतिः समः श्रीमान् धाता रिपुनिषोदनः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुः అదీనాత్మా విచక్షణః అంటూ వర్ణిస్తూ ఉన్నారు నారదుల వారు. శ్రీరాముడు అంతగా పొడవు కానీ పొట్టి కానీ కాక చక్కటి సరైన పొడవు కలిగిన శరీరం కలిగిన వాడు. కరచరణాది అవయవాలు తగినంత ప్రమాణంలో చక్కగా సరిపోయేలా ఉన్నవాడు. ఆకర్షించే దేహకాంతి కలిగినవాడు. పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలం కలిగినవాడు. విశాలమైన కలువల్లాంటి కన్నులు కలిగినవాడు. చక్కని అవయవాల పొందిక కలిగినవాడు. సాటి లేని శుభలక్షణాలతో వెలిగేవాడు. ఆశ్రయించిన వారిని ఆదుకోవడమే పరమధర్మంగా కలిగినవాడు. ఆడిన మాట తప్పనివాడు. ప్రజాహితం కోసం పాటుపడేవాడు. సకల శాస్త్ర పారంగతుడు. తానే పరమ పవిత్రుడు. ప్రాణికోటిని పవిత్రం చేసేవాడు. భక్తపరాధీనుడు. ఏకాగ్ర చిత్తుడు. త్రిమూర్తి స్వరూపుడు. విష్ణు భగవానునిలా అఖండ ఐశ్వర్యంతో సకల జనులను పోషించేవాడు. సాధు పురుషులను బాధించే వారిని హరునిలా శిక్షించడంలో తిరుగులేనివాడు. నావాళ్ళు పరాయి వాళ్ళు అంటూ స్వపర భేదాలు లేక అందరినీ రక్షించేవాడు. తానే స్వయంగా ధర్మాచరణ చేసేవాడు. ఆ ధర్మాన్ని కాపాడుతూ లోకంలోని ప్రజల చేత ఆచరింపజేసేవాడు. వేదాంగాల పరమార్థం తెలిసిన స్వామి. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. సకల శాస్త్రాలలో ప్రవీణుడు. శాస్త్రములు మొదలైన వాటి పట్ల ఏమాత్రం ఏమరపాటు లేనివాడు. సమస్త వ్యవహారాలను చక్కగా నడిపించగలిగిన దక్షత కలిగినవాడు. సమస్త జనులకు ప్రీతిపాత్రుడు. సౌమ్య స్వభావుడు. ఉదార స్వభావుడు. సదసద్వివేక సంపన్నుడు. ఏది మంచి ఏది చెడు అని తెలిసినవాడు అంటూ తెలిపారు నారదుల వారు. ఇలా శ్రీరాముని గుణగణాలు విని విని మనసారా తలంచి ఆనందించిన ముల్లగారు తన రామాయణంలో తన ఇష్టదైవమైన రాముని ఇలా స్తుతించింది. ముందుగా అసలిన్ని రామాయణాలుంటే మరొకటెందుకమ్మా అనంటే, చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదనేనెల్లప్పుడు ఇహ పర సాధనమి పుణ్య చరిత్ర తప్పులించకుడు కవుల్. స్వామి, ఏదో మీరు అడిగారని అంటున్నాను కానీ చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టమా? చెప్పమని శ్రీరామచంద్రుడు పలుకు ఇచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటారా, ఒక్కొక్క అక్షరం మహాపాతక నాశనమైన ఈ మహాపుణ్య చరిత్రాన్ని చెప్పకుండా అసలు ఎవరైనా ఉండగలుగుతారా అంటూ పోతనామాచ్యుణ్ణి పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా,
పలికెద వేరొండుగాథ పలుకగమేలా అంటూ తన ఇష్టదైవం ప్రాణదైవమైన స్వామిని ఇలా ప్రార్థించింది. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు సుత్రామవధూకళాభరణ రక్షకుండు ఆశ్రిత పోషకుండు దుర్వామల సన్నిభాంగుడు మహాగుణశాలి దయాపరుండు శ్రీరాముడు ప్రోచు భక్తతతిరంజిల్లునట్లుగా మిల్లకాలమున్ అంటూ ఆ స్వామిని సేవించి తరించింది. నారద మహర్షుల వారు ఇంకా రామచంద్రుని గుణగణాలు చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నారు. సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగి సత్యే ధర్మైవాపరః. రాముని గుణగణ వర్ణన ఇలా సాగింది. నదులన్నీ ఎన్ని మెలికలు తిరిగినా, ఎంత ప్రయాణం చేసినా సముద్రుని చేరినట్లుగా సత్పురుషులంతా శ్రీరాముని నిరంతరం చేరుతుంటారు, స్వామిని ధ్యానిస్తూ తరిస్తూ ఉంటారు. రాముడు అందరికీ పూజ్యుడు. రామునికి ఎవరి పట్ల వైషమ్యం కానీ తారతమ్యం కానీ లేదు. ఆయన దర్శనం ఏ వేళలో అయినా సరే అందరికీ ప్రీతి కలిగిస్తూ ఉంటుంది. కౌసల్యానందవర్ధనుడైన ఆ రామయ్య సర్వ సద్గుణ విలసితుడు, సముద్రమంత గాంభీర్యం కలిగినవాడు. ఇక ధైర్యంలో అయితే హిమవంతుడితో సమానమైనవాడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువుతో సమానమైనవాడు, చంద్రునిలాగా ఆహ్లాదకరమైనవాడు,